వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అందరూ కూడా ఇంట్లో ఉండి ఎంజాయ్ చేస్తారు కాబట్టి చాలా మంది అడిగారు కొన్ని మంచి మంచి హోమ్ టూర్స్, కొన్ని మంచి ఇంటర్వ్యూస్ చేయండి. మనకి నచ్చే చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళందరినీ ఒక్కసారి మీరు మళ్ళీ రీకలెక్ట్ చేసి ఒకసారి వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అండ్ వాళ్ళు సాధించిన అచీవ్మెంట్స్ ఇవన్నీ అంటే కొన్ని వేల హోమ్ టూర్స్ చేసాము, చాలామంది అవార్డ్స్ చూపించాము. కానీ ఇప్పటికీ మీ అందరూ అడుగుతున్నారంటే మీ అందరికీ ఎంతో కనెక్ట్ అయిన ఒక పాయింట్ ఏంటి అంటే వాళ్ళు సాధించిన అచీవ్మెంట్స్, అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చూడాలని చాలామందికి ఉంటుంది డెఫినెట్గా. కొంతమంది నెగిటివ్గా కామెంట్స్, కొంతమంది పాజిటివ్గా, ఇవన్నీ కామన్ కాబట్టి అయ్యే మనం పట్టించుకోం. బట్ పాజిటివ్గా అడిగే వాళ్ళకి మాత్రమే ఇప్పుడు నేను చేయబోయే ఈ హోమ్ టూర్ అనమాట. ఇప్పుడు నేను చూపించబోయే యాక్టర్ గురించి చెప్పాలంటే ఇండస్ట్రీకి వచ్చి 35 సంవత్సరాలు అయింది. దాదాపు 300 పైగా చిత్రాలలో యాక్ట్ చేయడమే కాకుండా ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో సినిమాలలో యాక్ట్ చేశారనమాట ఈ యాక్ట్రెస్. సో వాళ్ళ ఇంటి లోపలికి వెళ్దాం. సో ఎందుకంటే ఒకసారి కనపడుతుంది తను సాధించిన అచీవ్మెంట్స్ కొన్ని ఇక్కడ ఈ ఇంట్లో పెట్టారనమాట. వేరే హౌస్ కూడా ఉంది, ఈ ఇంట్లో కొన్ని పెట్టారు. సినిమాలలో ఇయర్కి 10 నుంచి 15, 20 సినిమాలు రిలీజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి అన్నమాట. 35 సంవత్సరాలు నిరంతర కష్టంతో ఎన్నో సినిమాలు చేసి తను సాధించిన అచీవ్మెంట్స్ మీకు ఇక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే అర్థమై ఉంటుంది ఎవరో మీకు కనపడుతుందా అక్కడ. ఎస్, హేమ గారు. హేమ గారు అంటే ఫైర్ బ్రాండ్ అని చెప్తూ ఉంటారు, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ కొంచెం అప్పటికప్పుడు మాట్లాడినా కానీ క్షణికావేశం అయినప్పటికి కూడా చాలా ఎమోషనల్. మనుషులను అలానే ప్రేమిస్తారు, తనని ప్రేమించే వాళ్ళని అలానే ప్రేమిస్తారు, తను ద్వేషించే వాళ్ళని కూడా అదే విధంగానే విమర్శిస్తారు అనమాట. సో హేమ గారు అనమాట. రీసెంట్గా హేమ గారు వాళ్ళ మదరు కాలం చెల్లారు, మనందరికీ తెలిసిన విషయమే. ఎక్కడో ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చి ఎటువంటి సపోర్ట్ లేకుండా ఈరోజు హైదరాబాద్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఇండస్ట్రీలో అండ్ ఒక హీరోయిన్ లాగా లావియష్ లైఫ్ కొన్ని కోట్లు సంపాదించారని చెప్తూ ఉంటారు హేమ గారు. హేమ గారు, ఇది ఇల్లా లేకపోతే ఓ హాయ్. How are you, my dear brother? ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి, హ్యాపీ కనుమ. సో మిమ్మల్ని ప్రేమించే, మిమ్మల్ని ద్వేషించే, మిమ్మల్ని ప్రేమించే అందరూ నన్ను ప్రేమించే వాళ్ళు. నాకు అసలు వ్యతిరేకత అనేది ఎక్కడా లేదు నాకు. ఓన్లీ మాత్రమే అది. అందరూ నన్ను ప్రేమించే వాళ్ళే. అందరికి నేనంటే చాలా ఇష్టం. ఎంత బాగుంది హౌస్ అసలు. థ్యాంక్ యూ. ఫస్ట్ మన దేవుడి రూమ్ లోంచి వద్దామా? ఈ రూమ్ దేవుడి రూమ్ ఇది చాలా స్పెషల్ గా డిజైన్ చేశారు. స్పెషల్ గా అంటే నాకు చాలా ఇష్టమైన ఇవన్నీ తంజావూరు కలెక్షన్స్. అవును. ఓకే. సో రెగ్యులర్ గా పూజ చేయాల్సిందే. రెగ్యులర్ పొద్దున్నే లేవగానే స్నానం చేసేసి దీపం పెట్టేస్తాను. ఇంకా తర్వాత నా లైఫ్ స్టైల్ స్టార్ట్ అయిపోద్ది. సూపర్. ఎక్కువ ఇష్టంగా ప్రేమించే దేవుడు వెంకటేశ్వర స్వామి. ఇక్కడ ఉన్నారు. ఓకే, నాకు కూడా చాలా ఇష్టం. అయ్యో, మా కులదేవత కదా వెంకటేశ్వర స్వామి. సో అన్ని తాంజావూరు కలెక్షన్స్. అవును, చాలా బాగున్నాయి. ఇల్లు కొనుక్కున్నాడప్పుడు అడ్వాన్స్ ఇవ్వగానే ఒక్కొక్కటి కొనుక్కున్నాను. ఒకేసారి కొనలేం కదా, అవి అంతా చాలా కొంచెం కాస్ట్లీ ఉంటాయి. ఆ టైంలో ఇంకా కాస్ట్లీ నాకు ఇల్లు ప్లస్ ఇవన్నీ అంటే ఒక సినిమా రెమ్యునరేషన్ అంతా దానికి వెళ్ళిపోద్ది. అంత రెమ్యునరేషన్స్ ఎక్కడ వస్తాయి చెప్పు. తర్వాత వచ్చినాయి అంటే 1 per day 1 lakh కూడా చార్జ్ చేశాను నేను. ఓకే, హైయెస్ట్ రెమ్యునరేషన్ పర్ డే 1 lakh. 1 lakh. ఓకే. సో అలా 30 రోజులు షూటింగ్ చేసేవాళ్ళ, 30 లక్షలు నెలకు సంపాదించేది. అప్పుడు అంటే సంవత్సరానికి దాదాపు 3 కోట్ల నుంచి 3.5 కోట్లు అంటే 35 సంవత్సరాలు. సరే, 10 సంవత్సరాలు వేసుకున్నా కానీ 30 కోట్లు అప్పుడు ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు 300 కోట్లు అయ్యి ఉంటుంది ఈజీగా. ఇప్పుడు అందరూ ఆల్రెడీ నా మీదే పడ్డారు, నువ్వు ఇంకా చెప్తున్నావు. ఏం కాదు, అప్పట్లో నెలకి 10-15 రోజుల కంటే ఎక్కువ షూట్ ఉండేది కాదు కదా. ఓకే, నెల రోజులు షూటింగ్లు ఎప్పుడు ఉండవు, ఒక్కొక్క నెల ఉంటాయి, ఒక్కొక్క నెల ఉండవు, అట్లా కూడా జరుగుతూ ఉంటాయి. అలా ఏం లేదు. ఇంకోటి ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం ఒక మీడియా ఛానల్, ఒక కెమెరా ఆమె ఇంట్లోకి రావటం ఇదే ఫస్ట్ టైం. నా హస్బెండ్ కి అస్సలు ఇష్టం ఉండదు కెమెరా వాళ్ళు కానీ షూటింగ్ వాళ్ళు కానీ ఎవ్వరు మా ఇంటికి వచ్చినా నచ్చదు తనకి. ఓన్లీ ఫ్రెండ్స్ వరకు ఓకే.
ఫస్ట్ టైం మా ఇంట్లో ఒక కెమెరా తీసుకుని వచ్చింది మాత్రం ఓన్లీ మై రోషన్ బ్రదర్ ఓన్లీ. మీడియా వాళ్ళు తప్ప ప్రజలందరూ నాకు సపోర్ట్ చేశారు. ఎన్ని గుళ్ళల్లో నా గురించి పూజ చేశారు. మా అక్క అలాంటిది కాదని ఎంతమంది మెసేజ్లు చేశారు. వాళ్ళందరి సపోర్ట్ వల్ల ఈ రోజు అందరూ ఎక్కువ మిమ్మల్ని అక్క అమ్మ అక్క బయట వాళ్ళు కూడా అంతే సంబోధించడమే అలా సంబోధిస్తారు. అంతే, పెద్దవాళ్ళు కూడా అంతే. వయసులో పెద్దవాళ్ళు కూడా అక్కనే, వయసులో చిన్న వాళ్ళకి కూడా నేను అక్కనే. సో అక్క అక్క అక్క. సో మా అక్క అలాంటిది కాదు అని చెప్పి సపోర్ట్. సో మీరు ఇక్కడికి వస్తే కొన్ని హేమ గారు సాధించిన అచీవ్మెంట్స్ కూడా ఉంటాయి. మీరు చూడొచ్చు. ఏ సినిమాలకి ఆల్మోస్ట్ మీరు చేసిన సినిమాలన్నీ 100 అప్పట్లో ఇంచక ఎన్ని సినిమాలు, ఇంకా చాలా ఉన్నాయి అవి. నాకు ఇంకొక ఇల్లు ఉంది, సో ఆ ఇంట్లో కూడా పెట్టేశాను అన్నమాట. ఆల్మోస్ట్ 100 సినిమాలే ఫుల్. కొంచెం ఇష్టం కొంచెం కష్టంకి నంది అవార్డు వచ్చింది. ఇంకొక 2 సినిమాలకి నంది అవార్డు వచ్చింది. అవి ఆ ఇంట్లో ఉన్నాయి. సో ఇవన్నీ 100 days ఫంక్షన్స్, 100 days షీల్స్, శ్రీరామదాసు, తర్వాత బాపు గారుకి సంబంధించినవి. బాపు గారు సీరియల్స్ చేశాను కదా నేను, దానికి సంబంధించినవి ఎక్కువ అవే ఉంటాయి. తర్వాత తానాలకి ఆటాలకి ఎన్ని 100 సార్లు మేము యుఎస్ వెళ్ళామో మాకే లెక్కలేదు. వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి తీసుకుని వస్తూ ఉంటాం కదా. అది శ్రీరాముడా వెండివి మొన్న ఎవరో ఇచ్చారు అది. అట్లా వెంకటేశ్వర స్వామి ఇది కూడా ఎవరో ఇచ్చారు. అట్లా ఇక్కడ ఉన్నాయన్ని గిఫ్ట్లు అన్నమాట. మీ ఫ్రెండ్స్ వచ్చాయి ఇక్కడ? అవును, సనా, ప్రవీణ, సనా, రజిత, జయలక్ష్మి గారు. అవును, జయలక్ష్మి వాళ్ళ కూతురు మ్యారేజ్ కి వెళ్ళాం అన్నమాట. సో అందరు కలిపి అక్కడ ఫోటో దిగాం. సో ఆ ఫోటో పంపించింది తను. సో అలా పెట్టుంచా. తర్వాత కింద అక్కడ చిరంజీవి గారు. ఎమోషనల్ మూమెంట్ చిరంజీవి గారితో ఫోటో అంటే నాకు అసలు చాలా అసలు అంటే ఇంకా యాక్ట్ చేసినా గానీ ఆయన కలిస్తే ఏదో కొత్తగా కలిసిన ఒక పర్సన్ లాగా అనిపిస్తారు. చాలా చాలా అది పర్లేదు. చాలా రోజుల తర్వాత కలిస్తే ఇక్కడ చూడండి సిరీస్ అసలు ఆయన ఫేస్ లో ఆనందం, నా ఫేస్ లో ఆనందం. అసలు చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం. చిరంజీవి గారి కోసం సినిమా ఇండస్ట్రీకి వచ్చేసాను నేను అసలు ఏం ఆలోచించకుండా. నాకు సపోర్ట్ గా మా అమ్మ. అది జెంట్సే కాకుండా లేడీస్ కూడా చిరంజీవి గారికి ఇన్స్పిరేషన్ అప్పుడులో చాలా. అసలు అబ్బో ఎంత ఇష్టమో నాకు అసలు. ఆ ఫేస్ లో ఆనందం చూడు, అసలు లైట్ ఉందో లేదో నాకు తెలియదు. ఆయన ఎంత హ్యాపీగా నవ్వుతూ ఉన్నారు, నేనెంత అసలు సో వెరీ లవ్లీ. అంటే ఆయన అంటేనే అంత ఇది ఉంటుంది, ఎఫెక్షన్. సో హేమ గారి హస్బెండ్ ని చాలా తక్కువ మంది చూసుంటారు. అవును, చాలా. తనకి మీడియా ముందుకు రావడం అది ఇష్టం ఉండదు. కెమెరామెన్ కదా, కెమెరామెనే. ఆయన కెమెరా వెనకాలే ఉంటానంటారు. అవును, ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి హేమ గారి హస్బెండ్, వాళ్ళ పాప. ఓకే, ఇవి బాపు గారి రామాయణం కప్పులు ఉన్నాయి కదా, అప్పుడు అది గిఫ్ట్ గా ఇచ్చారు అన్నమాట. హేమ గారి హస్బెండ్, వాళ్ళ పాప. సో ఇక్కడ కనబడుతుంది హేమ గారి మదర్. ఎప్పుడు పెద్ద ఫోటో చేయించి పెట్టు అంటే మనం ఇక్కడ ఈ సొసైటీలో అక్కడ అంటే మనకి అలా సిటీలో ఫోటోలు పెట్టుకోవడం అలవాట్లేదు కదా. ఊళ్ళల్లో అంటే అలా పెట్టుకుంటాం కదా, ఇక్కడ అలవాట్లేక పెట్టలేదు. దొంగముండా కొత్తగా చేయించారు ఇది అమ్మది. ఇక్కడే అవార్డ్స్ దగ్గర నేనే ఫొటోస్. అక్కడ కూడా చూసావా చేతికి అది ఉంది, డ్రిప్స్ ఎక్కిస్తున్నారు అమ్మకి. యాక్చువల్ గా హాస్పిటల్ నుంచి తీసుకుని వచ్చాను, మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి ఏవో టెస్టులు చేయించాలన్నమాట. అందుకని అక్కడ చెయ్యి ఇట్లా కవర్ చేసుకుంది, చూసావా. చాలా బాగా చూసుకుంటారు కదా అమ్మని. నాకు చాలా ఇష్టం. తమ్ముడు బాగా చూసుకుంటాడు. మాకు వచ్చిన కోడలు కూడా అంత మంచిది వచ్చింది, అరుణ అని. 2 పిల్లల తమ్ముడికి, వాళ్ళు కూడా చాలా బాగా చూసుకుంటారు అసలు. అమ్మ చనిపోయే వరకు కూడా డాన్ లానే ఉంది అసలు. ఎక్కడ నిజంగా అదే ధైర్యం. మా అమ్మ నా చిన్నప్పటి నుంచి వడ్డీ వ్యాపారం చేస్తారు. నేను పుట్టినప్పటి నుంచి. మీరు ఇక్కడికి వచ్చా కిట్టి అని పెట్టారు అంతేనా? ఎవరు? నేనా? కిట్టి, తర్వాత చిన్న చిన్న ఇవి ఎవరికైనా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, అక్క ఇల్లు కొనుక్కుంటున్నాను, ఒక 5 లక్షలు ఇమ్మంటే ఒక 5 ఇవ్వడం, సో ₹1 వడ్డీ తీసుకోవడం. అది అప్పుడు సినిమాల్లో చేసేటప్పుడు అది సరదాగా ఫ్రెండ్స్ మధ్యలో. నాకు ఏదన్నా అవసరం అయితే వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళకి ఏమన్నా అవసరం వస్తే నేను తీసుకోవడం, నాకేమన్నా అవసరం వస్తే నేను తీసుకోవడం, అట్లా చిన్న చిన్న.
అంతే. 5 కోట్లు 10 కోట్లు చిట్టి అయ్యి బాబోయ్ అలా ఏం లేదు, అది కిట్టీలు కానీ చిట్టీలు 5 కోట్లు 10 కోట్లు ఏం కాదు కానీ అవన్నీ సరదా కోసం సరదా అన్నమాట. మనం ఒక కిట్టీ చేసాం అనుకో, 50,000 కిట్టీ అనుకుందాం మన మాట వరుసకి, మనకి 50,000 ఫస్ట్ మంత్ వచ్చేస్తుంది. సో మనం సరదాగా పార్టీలు అరేంజ్ చేయటం. నాకు ఆల్రెడీ 2 బ్యానర్స్ ఉన్నాయి, ఈషా ఎంటర్టైన్మెంట్స్ ఒకటి, హేమజన్ ఒకటి, ఓల్డ్ బ్యానర్ ఒకటి ఉంది నాకు. దాంట్లో నేను నాగార్జున గారు మేమందరం కలిసి ఒక షో చేశాను, నేనే యాంకరింగ్ చేసా దానికి. టాలీవుడ్ ఫంగామా, ఫ్యాన్స్ విజిలేస్తే అని, హీరోల కోసం ఫ్యాన్స్ ఏం చేయగలరు అనేది నా షో అన్నమాట. సో అప్పుడు నాగార్జున గారు మాకు చెప్తే మా టీవీ వాళ్ళు నాకు ఒక షో ఇచ్చారు. సూపర్. నాగార్జున గారు కూడా గెస్ట్ గా వచ్చారు. ఎస్, ఈ కులదైవానికి కూడా ఒక స్టోరీ ఉంది మళ్ళీ. ఇది ఏదైతే ఉందో ఇది ఆలీకి తిరుపతి వెళ్తే ఎవరు గిఫ్ట్ చేశారు, మన ఆర్టిస్ట్ ఆలీ ఉన్నారు కదా హీరో, సో తనకి ఇచ్చారు. హీజ్ ఎ ముస్లిం కదా, తను ఇంట్లో పెట్టడానికి లేదని చెప్పి ఈ ఇంటికి అడ్వాన్స్ ఇచ్చిన 1.5 month కి అన్నమాట కాల్ చేశారు. ఇంట్లో ఉన్నావా? ఉన్నాను. ఏం చేస్తున్నావు? ఏం లేదు, నేను వస్తున్నాను అన్నారు. సో ఓకే అన్న, వచ్చి ఇంత పెద్ద ఫ్రేమ్ తీసుకొచ్చి ఇచ్చాడు నాకు. బా ఎంత ఒళ్ళు జల్లరిచ్చేసింది నాకు, నా డ్రీమ్ అన్నమాట. బ్రహ్మానందం అన్న ఇంట్లో ఇలాగా బ్లాక్ అండ్ వైట్ లో ఉంటది అన్నింట్లో, హాల్లో. అది కొత్త ఇంట్లో. పాత ఇంట్లో అన్నది బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉంటుంది, వెంకటేశ్వర స్వామిది అనమాట. అప్పుడు అన్నింటికి వెళ్ళినప్పుడు అనుకునేదాన్ని, నేనంటూ ఇంకొక కొంచెం పెద్ద ఇల్లు కొంటే కనుక, ఆ ఇల్లు చిన్నది కదా, కొంచెం పెద్ద ఇల్లు కొంటే ఇట్లాంటి ఒక ఫోటో పెట్టుకోవాలి అని నేను అనుకున్నాను. అడ్వాన్స్ ఇవ్వగానే నాకు తెలియకుండా ఆలీ సర్ప్రైజింగ్ గా తీసుకొచ్చి ఫోటో ఇచ్చాడు. బాగుంది. అసలు ఎలా ఉంటుంది ఆలోచించు, నా సింక్ అయిపోయింది. మొత్తం వుడ్ అనుకుంటా, వుడ్ తో చేసింది. అసలు చాలా బాగుంది. నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ప్రాణం, ఆయన ఉన్నాడనే ధైర్యమే నాకు. సూపర్. అది సో రాగానే ఇక్కడ ఎంట్రన్స్ లో ఇచ్చారనమాట హోమ్ థియేటర్. అవును. ఇల్లు మొత్తం చైనానా? ఇల్లు మొత్తం బెడ్లు అన్ని కూడా చైనానే. ఎక్కువ ఎలాంటి సినిమాలు చూస్తారు? లోపలికి వస్తే కనబడుతుంది హోమ్ థియేటర్. ఇక్కడ అన్ని రకాల సినిమాలు చూస్తాను. నాకు కొంచెం సస్పెన్స్ సినిమాలు, థ్రిల్లర్ సినిమాలు అట్లాంటి ఇష్టం. నార్మల్ ఫైట్స్ ఇవన్నీ ఏంటంటే నేను గెస్ట్ చేసేస్తాను, హీరో ఇలా చేస్తాడు, హీరోయిన్ ఇలా చేస్తుంది, ఇప్పుడు ఈ సీన్ ఇలా అవుతుంది అని. అందుకని ఇంట్రెస్ట్ ఉండదు. సస్పెన్స్, థ్రిల్లర్, హర్రర్ అలాంటి ఇష్టం. బ్యాచ్ అంతా వస్తుంటారా? మొత్తం గ్యాంగ్ అందరూ వస్తారు. ప్రవీణ, రజిత, సురేఖ, సనా, రాజా రవీంద్ర, రఘుబాబన్నయ్య, ఆలీ వాళ్ళ వైఫ్ అందరూ వస్తారు. సో మంచి కూర్చొని ఎంజాయ్ చేస్తారు. నా ఫుడ్ అంటే ఇష్టం అందరికీ. అవునా? ఆదిత్యం. ఓ సూపర్. సో దానికోసం అనమాట. ఇది JBL వాళ్ళు వస్తే సాంగ్స్ గింగ్స్ అసలు మామూలుగా ఉండదు అనమాట. సో ఇది హోమ్ థియేటర్ రాగానే లోపలికి వెళ్ళిపోతే ఇది నేను ఐస్ బాత్ వెల్నెస్ అని ఒకటి స్టార్ట్ చేశాను. ఇప్పుడు వింటర్ అనేసి ఆపేసాము. ఐస్ ఒక 200 kgs ఐస్ లో కూర్చుంటారు, కానీ కూర్చునే ముందు చాలా ప్రిపేర్ చేయాలి. అలా సడన్ గా వెళ్ళి కూర్చోలేరు, హార్ట్ అటాక్లు కూడా వస్తాయి. అది కాకుండా వెల్నెస్ మనకి కూర్చోకూడదా? కూర్చోవచ్చు, కానీ ట్రైన్ అవ్వాలి. నీకు ఆటోమేటిక్ వెళ్ళి కూర్చుంటే నీళ్ళలో కాలు పెట్టగానే అంటాం కదా చలికి, అనగానే హార్ట్ పట్టేస్తుంది. అందుకని ముందు ప్రిపేర్ చేసి ఎలా కూర్చోవాలి, ఎలా చేయాలి అన్ని ట్రైన్ ఇవ్వాలన్నమాట. అది కాకుండా స్ట్రెస్ రిలీజ్ చాలా ఉంటుంది. బ్రెత్ వాక్ అని చేస్తామన్నమాట. అది కూర్చోపెట్టి ముందు వాళ్ళకి ట్రైన్ చేసి వాళ్ళ ఫీలింగ్స్ ఏవైతే లోపల మనసులో ఆగిపోయినాయో అవన్నీ బయటికి తీసి క్లీన్ చేసి అప్పుడు ఐస్ బాత్ కి తీసుకెళ్తాం. అది ఐస్ బాత్ అనేది సెకండ్ స్టెప్. చాలా మంది అంటారు ఐస్ బాతే కదా పెద్ద ఏముంది అనుకుంటారు. కాదు కదా, దాని ముందు జరిగే బ్రెత్ వాక్ లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సూపర్. అది సో ఇంట్లో ఉయ్యాల పెట్టించారు నీట్ గా. ఎస్. సో ఇది జస్ట్ ఫ్యామిలీ సిటీ. ఇది ఫ్యామిలీ. ఇక్కడే ఎక్కువసేపు స్పెండ్ చేస్తాం. నేను, ఈషా, మా హస్బెండ్, మా ముగ్గురికి 3 చైర్స్. ఏదైనా గెస్ట్లు వస్తే అక్కడ, గెస్ట్లు వస్తే అక్కడ, వేరే గెస్ట్లు వస్తే అక్కడ. ఓకే, అట్లా. సో ఇది బాల్కనీ. ఇది బాల్కనీ. ఇక్కడే మేము ఎక్కువ స్పెండ్ చేస్తాం. నాకు ఇంటికన్నా కూడా బాల్కనీస్ అంటే చాలా ఇష్టం. ఏమో ఎలా ఉన్నాయో ఏంటో, ఏదో గ్రీనరీ బాగా మెయింటైన్ చేస్తున్నారండి. చలికాలం కదా, కొన్ని మొక్కలు పోతా ఉంటాయి. ఇది తులసి. ఓకే, ఎవ్రీడే పూజ. తులసి చాలా ఇష్టం నాకు.
అంటే పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఓకే. అందుకని ఇక్కడ మా హస్బెండ్ ఇక్కడే సిట్టింగ్, ఎక్కువ పొద్దునే కాఫీ. చాలా బాగుంది. ఈ బాల్కనీకి ఆ బాల్కనీకి అటాచ్ పెట్టారు. నేనే ఓపెన్ చేపించాను. కేబుల్ బ్రిడ్జ్ కనబడుతుంది, మంచిగా వ్యూ బాగుంది. సో అక్కడ కేబుల్ బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది హ్యాపీగా. ఓ అటు నుంచి ఎంట్రన్స్ అది. ఓ అంటే దీనికి వ్యూ లేకపోతే బాగుండదని చెప్పేసి అక్కడ నేను అలా ఓపెన్ Okay. చేపించా బిల్డర్ తో బలవంతంగా. సో ఇది హేమ గారి హా, బెడ్రూమ్. ఏంటి బెడ్రూమ్ నా ఇది? bedroom. గోల్డ్ ఇది నా గోల్డ్ bedroom. దాచిపెట్టే రూమా? ఒయ్యో గోల్డ్ దాచిపెట్టే రూమ్ కాదు. నువ్వు వస్తున్నావు కదా, ఏం వేసుకోవాలో అర్థం కాలేదు. మరీ గాడిగా చీర కట్టుకుంటే బాగుండదు. నా ఇంట్లో నేను పట్టు చీరలు అలాగా, సరే ఏం వేసుకోవాలో అర్థం కాక అన్ని అట్లా తీసి పెట్టాను. ఏంటి జ్యువెలరీ? ఇంత జ్యువెలరీ. సినిమా వాళ్ళ ఇంట్లో కేజీలు బంగారం ఉంటుందని వింటమే కానీ ఫస్ట్ టైం చూస్తాం. నీకు అలా అర్థమైందా? ఇవి మట్టి గాజులు, నాకు చాలా ఇష్టం. ఓకే. ఈ గాజులు అంటే పిచ్చి అన్నమాట. సో బంగారం వడ్డానమా? పెట్టుకుంటావా, పట్టుకెళ్తావా? గిఫ్ట్ గా ఇస్తున్నారా? నా గిఫ్ట్ గానే తీసుకో. నీకంటే ఎక్కువ తమ్ముడు. 916 KDM. అబ్బా, ఓకే. అంటే పెళ్ళప్పుడు చేయించుకున్నారా? అవును, అప్పుడు సన్నగా ఉండేదాన్ని కదా అని అప్పుడు వెయిట్ ఉంది. వెయిట్ బాగుంటది. ఎంత 2 kgs ఉంటుంది అయితే? ఓయమ్మో 2 kgs అంత ఉండదు. ఓకే. ఇప్పుడు ఫ్రంట్ లో మాత్రమే గోల్డ్ ఉంటుంది, వెనకాలంతా వెండి. ఓ ఇప్పుడు తెలివితేటలు ఎక్కువైపోయినాయి మాకు కూడా. అంత వెనక్కి కనపడని దానికి బంగారం ఎందుకు? ఫ్రంట్ ఫ్రంట్ ఇక్కడ వరకు బంగారం ఉంటుంది, ఇదంతా వెండి మీద బంగారం కోటింగ్. బాగుందండి. అప్పుల్లో ఎంత మంచి మోడల్స్ 25 years బ్యాక్ పెళ్ళప్పుడు, హేమ గారి పెళ్ళప్పుడు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో డిజైన్ కూడా. అప్పుడు ఎంత బంగారం? 3000, 3500, 4000 తులం. అది అప్పుడు రేట్ అది. సో ఇప్పుడు ఇది మా ఇప్పుడు అసలు తీసుకెళ్ళాలా? తీసుకెళ్ళినా నీకంటే ఎక్కువ చెప్పు. వద్దులే, మా ఇంట్లో ఆల్రెడీ ఉంది. ఇవి నా గాజుల కలెక్షన్ యాక్చువల్ గా. ఓకే ఓకే. సో ఇవి కూడా వేసుకోవచ్చు అనుకున్నాను యాక్చువల్ గా దీనిపైకి, కాకపోతే బ్లాక్ అండ్ వైట్ కదా. సో ఏది సూట్ అవ్వలేదు. సరే ఇంకా సింపుల్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ టైప్ దీని వల్ల ఏమవుతుందంటే కింద ఓన్లీ $గోల్డ్ కొనుక్కుంటే చాలు, ఇవన్నీ నీకు మేనేజ్ చేసేయచ్చు. ప్లస్ మళ్ళీ ఇది తీసేసి వేరే డాలర్ దానికి వేసుకోవచ్చు, చైన్స్ మార్చుకోవచ్చు, అట్లా ఇవన్నీ డిఫరెంట్ గా చేసుకోవచ్చు. కలెక్షన్ చాలా బాగుంది. నాకు అసలు ఎంత ఇష్టమో. ఇవన్నీ బ్యాంగిల్స్, మట్టి గాజులు. నాకు స్పెషల్ గా మట్టి గాజులు అంటే ఇష్టం. ఓకే. ఇవి పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ ఇక్కడ తీసుకుని వస్తూ ఉంటాను అనమాట. అవి మధ్యలో సెంటర్ బ్యాంగిల్ లాగా, సైడ్ బ్యాంగిల్స్ లాగా యూస్ చేసుకోవచ్చు మనం. సూపర్, చాలా బాగుంటాయి. హేమ గారు ఎక్కడికైనా వచ్చినా గానీ ఫస్ట్ ఆమె శారీ గురించి, ఆమె జ్యువెలరీ గురించి అందరూ డిస్కస్. అవును, శారీస్ చాలా బాగుంటాయి. శారీస్ బాగుంటాయి. ఒకటి కట్టడం చాలా ఇష్టం ఆడవాళ్ళకి. ఓకే. సో కట్టిన దాంట్లో ఎక్కడ మనకి ఎక్స్పోజింగ్ ఉండదు, కానీ సెక్సీగా కనపడతాము. అవును, బాగుంటాయి. శారీ ఎంత ఉంటుంది కాస్ట్? ఇది ఎంత ఉంటుంది? ఒక 15,000 to 20,000. 15,000 to 20,000 అంతే. పట్టు? ఇది పట్టు కాదు, ఇది ఫ్యాన్సీ టైప్. ఓకే. కొంచెం అలా అనిపిస్తుంది. కలెక్షన్ ఇక్కడ ఇదంతా అబ్బా ఆడవాళ్ళ బీరువాళ్ళు. అమ్మా ఎలా! అరే హ్యాండ్ బ్యాగ్స్ అంతా ఎల్వి. ఆహా కాదు, ఇవాళ నీ అదృష్టం. మా పనోళ్ళు అందరూ అవన్నీ జాకెట్లు అనమాట, మిక్స్ మ్యాక్స్ చేసేస్తూ ఉంటాను. దీని మీద బ్లౌజ్, దాని మీదకి, దాని మీద బ్లౌజ్, దీని మీదకి అట్లా వేసేస్తూ ఉంటాను. సో పైన అన్ని పట్టు చీరలు, కొంచెం ఇంపార్టెంట్ ఫంక్షన్స్ కి వేసుకెళ్ళేది. పైన 2 lakhs ఉంటుంది ఒకటి. నా హైయెస్ట్ సారీ అంటే 1.5 lakh, 160 అట్లా. 2 lakhs ఇంకా కొనలేదు. 1,60,000 ఒక్కొక్క చీర. ఒక్కొక్క చీర అంటే దాంట్లో కొన్ని చీరలు మాత్రం ఉంటాయి అలాంటివి. అంటే ఈషా గడి ఓణీల్ ఫంక్షన్ కానీ, లేదా మా మ్యారేజ్ డే కానీ, లేదంటే మా ఇంట్లో ఎవరిదైనా మ్యారేజ్ జరిగితే కొన్ని చీరలు కొంటాం కదా, అట్లా అన్నమాట. సూపర్. బ్యాగ్ కలెక్షన్స్ బాగా ఇష్టమా? హ్యాండ్ బ్యాగ్ బ్రాండెడ్ ఉన్నాయి. ఎల్వి నాకు చాలా ఇష్టం. అది 370 ఏదో, ఒక 12 years అయింది కొని. దాని 3,70,000 ఈ బ్యాగ్. దానికి మళ్ళీ చైన్ ఉంది కదా ఎల్విది, ఆ చైన్ సపరేట్, ఎంతో గుర్తులేదు నాకు. తర్వాత ఇది కోచ్, ఇది మైకిల్ క్రోస్. అది కూడా ఉంటుంది 2 lakhs. చిచి మైకిల్ క్రోస్ అంతా నీకు 50, 60, 70, 1 lakh లోపల మైకిల్ క్రోస్ అయిన వచ్చేస్తాయి. ఇది ఎల్వి పౌచ్ అన్నమాట. నాకు ఏ బ్యాగ్ వేస్తే ఆ బ్యాగ్ కి సంబంధించి ఒక పౌచ్
కౌచ్ కావాలి. ఓకే. దీంట్లో ఏంటంటే ఇలా కార్డ్స్, దీంట్లో 50,000 కట్ట పట్టేస్తుంది, మిగతా వాటిలో పట్టదు. సో అందుకని ఇట్లాంటివే కొంటాను. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ 50,000 ఇచ్చే ఆనవాయితీ ఉంది కదా. ఇవి కూడా కాస్ట్ ఎక్కువ కదా ఇవి. ఇవి కూడా చాలా కాస్ట్. అది ఇది ఒకటి 1,60,000, 1,60,000 ఇది ఒకటే. అంటే ఇది నా డ్రీమ్ అన్నమాట, అందుకని కొనుక్కున్నాను. ఏముందండి దీంట్లో? మొన్న ఈ మధ్య ఒకడెవడో రీల్ చేశాడు, అన్ని చైనాలో 30,000 40,000 దొరుకుతాయి. ఎందుకు ఈ బ్రాండ్స్? 30,000 కాదు, 10,000కి 15,000 కూడా దొరికేస్తాయి నీకు ఇలాంటివి, సేమ్ ఫస్ట్ కాపీ వచ్చేస్తాయి. ఓకే. అంటే నా డ్రీమ్ ఒక్కటైనా నేను పెట్టుకోవాలి. 1,60,000 ఏముంది దీంట్లో? బ్రాండ్ అంతే, అంతే. ఎల్వి బ్రాండ్. అట్లయితే ఈ ఎల్వి అనేది ప్రింట్ చేయించేసి మనమే అందరికి ఫ్రీగా ఇచ్చేద్దాం. అది ఇంకా ఇది కోచ్, ఇది డిజైన్ ఒకటే అన్నమాట. సో ఇవి అంతా కొంచెం తక్కువే ఉంటాయి, ఎల్వి అంత కాస్ట్ ఉండవు. సో ఇది దీనికి అట్లా. సో ఇవన్నీ ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ చెప్పే లెక్క ఒక 50 లక్షలకు ఉండేటట్టు. అయ్యో బాబోయ్, అయ్యే 5 మిగతా అన్ని అంత తక్కువే ఉంటాయి. కోచ్ అవన్నీ అంత కాస్ట్లీ ఏమి ఉండవు. సో ఆ సైడ్ అంతా, ఆ సైడ్ అంటే ఆ సైడ్ కూడా కొన్ని బ్యాగ్స్ ఉన్నాయి. బెడ్రూమ్ మామూలు లేదు అసలుకి. నచ్చిందా నీకు? బాగుంది బాగుంది. థ్యాంక్ యూ. ఈ కలెక్షన్ కూడా బాగుంది. ఎస్, ఇవన్నీ ఇది ఓన్లీ 3,000. ఓకే, తెలుసా? అలాంటివి కూడా వాడతాను నేను. ఇది మైకిల్ క్రోస్ అన్నమాట, దీని కాస్ట్ గుర్తులేదు, చాలా రోజులు అయిపోయింది. ఇది నాకు పార్టీస్ కి వెళ్తాం కదా, సో జస్ట్ ఫోన్ కొంచెం డబ్బులు పెట్టుకునేదానికి ఇది అన్నమాట. సో ఇది జాకబ్స్, ఇది ఒక చిన్న బ్రాండ్. ఓకే. ఓకే. సో హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ బాగుంది. ఇది ప్రాడా, ఇది కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది కానీ చిన్న బ్యాగ్ కదా, ఇందా చూసిన చాలా పెద్ద బ్యాగ్. సో ఇది మైకిల్ క్రోస్ లో సరదాగా ఎయిర్పోర్ట్ కి అది వెళ్ళినప్పుడు వేసుకునేది, ఎంకే. సో చూడండి, డబ్బు ఉన్న వాళ్ళు ఎలా ఉంటుంది, సరదాగా ఒకటి, పెళ్లికి ఒకటి. అయ్యో, ఇవన్నీ మనందరికి, మనలాంటి వాళ్ళందరికీ ఒకే ఒకటి అన్నిటికీ కాదు. అబ్బా నువ్వు ఇది నమ్ముతున్నారా మీరు? అసలు మా తమ్ముడు సంపాదన మామూలుగా ఉందనుకుంటున్నారా? అక్కకి 1,00,000 రూపాయలు పెట్టి చీర కొనిచ్చాడు మొన్న, ఇంకేం కావాలి? ఇది కోచ్. ఓకే, ఇది కోచ్ బ్యాగ్ అన్నమాట. ఇదొకటి, అదొకటి నా ఫేవరెట్ బ్యాగ్స్. ఇందాక ఎల్వి చూసాం కదా, ఎక్కువ అదే వాడతాను చాలా సంవత్సరాల నుంచి, చాలా వీడియోలో ఉంటది. ఇంకో కోచ్ బ్యాగ్, ఇవి మా అమ్మాయివి ఏమంటారు, ఆఫీస్ బ్యాగ్స్ అన్నమాట. తన కనెక్షన్, ఈ పెద్ద పెద్ద అన్ని తనవే. వేసుకోండి కామెంట్స్ ఫుల్. ఇంకా ఫస్ట్ టైం కదా హేమ గారి ఇంట్లో, సో ఇవంతా పార్టీ వేర్. అప్పుడప్పుడు కనిపిస్తుంటారు. ఇవన్నీ పార్టీ వేరు, ఇక్కడ కూడా కొన్ని పార్టీ వేర్స్ ఉన్నాయి. ఓకే. ఇవన్నీ జీన్స్, అవి బెడ్షీట్స్, అవి జీన్స్, ఇవన్నీ టాప్స్ జీన్స్ మీదకి, అవన్నీ నైటీస్, ఇవన్నీ అదే ఏమంటారు చుడిదార్స్ అన్నమాట. దానికి సంబంధించిన టాప్స్ ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ పార్టీ వేర్. అది మంచిగా కలెక్షన్ చాలా బాగా నీట్ గా సెట్ చేస్తున్నారు. ఇది కూడా మొత్తం చైనాదేనా? ఇది ఫర్నిచర్ మొత్తం చాలా బాగుంది. ఫర్నిచర్ దీని కింద స్టోర్స్ ఉంటాయి. అంటే నా పెద్ద పెద్ద బ్యాగ్లు, సూట్ కేసులు ఏవైతే ఉన్నాయో దీని లోపలికి వెళ్ళిపోయినాయి అన్నమాట. అందుకని ప్రశాంతంగా ఉండొచ్చు. ఇటు నుంచి ఒక బాల్కనీ. సూపర్. ఇక్కడ వ్యూ మీకు చాలా బాగుంది, చూడొచ్చు. కేబుల్ బ్రిడ్జ్, ఈవినింగ్ బాగుంటది వ్యూ అసలు. చాలా అసలు లైటింగ్ ఎంత బాగుంటుందో అసలు. నువ్వు వచ్చి మన షూట్ అయ్యేసరికి ఈవినింగ్ అవుతుందేమో అని అనుకున్నాను బేసిక్ గా. ఓకే. సో అప్పుడు లైటింగ్ అంతా ఇల్లు చేయాలంటే గంట పట్టేటట్టుంది హోమ్ టూర్. అయ్యా, ఎప్పుడు అందరూ అడుగుతుంటారు, అక్క ఇల్లు చూపించు, అక్క ఇల్లు చూపించు. ఎప్పుడైనా ఇన్స్టాలో లైవ్ కి వెళ్ళినప్పుడల్లా అక్క ఇల్లు చూపించు, అక్క ఇల్లు చూపించు అంటుంటారు అన్నమాట. నీ వల్ల నా ఫ్యాన్స్ అందరూ నా ఇల్లు సంక్రాంతికి పండుగ చేసుకుంటారు, మీ ఇల్లు చూస్తే. డెఫినెట్ గా నా ఇంటికి నా కూతురిది ఇంకా ఎక్కువ హైలైట్ అసలు. ఇది కూడా ఒక కలెక్షనా? ఇవన్నీ నా కూతురివి. సో ఆల్మోస్ట్ అన్ని బ్రాండెడ్ ఇక్కడ కూడా. కానీ ఇవి ఎల్వి అంత కాదు, కొంచెం లో బడ్జెట్ వే. ఓకే. సో ఇక్కడికి వస్తే మళ్ళీ ఇక్కడ ఒక బాల్కనీ వ్యూ, మళ్ళీ ఈషాకి ఒక బాల్కనీ. కానీ ఫర్నిచర్ చాలా బాగుంది. నచ్చిందా? చాలా బాగుంది. ఇక్కడ మనకి ట్రైన్ ఇది కనిపిస్తుంది, మెట్రో. ఓకే. ఇటు మెట్రో వ్యూ ఉంటది, మొత్తం సిటీ వ్యూ ఉంటది అన్నమాట. ఇదంతా సిటీ. మనకి 12th ఫ్లోర్ కదా,
ఇదంతా మెట్రో వ్యూ ఉంటది. ఇదిగో అప్పుడప్పుడు ఇక నేను నా కూతురు కూర్చుని సరదాగా ముచ్చట్లు. సరదాగా కంప్లైంట్స్, ముచ్చట్లు ఓకే, అన్ని జరుగుతుంటాయి అన్నమాట. చాలా బాగున్నాయి అన్ని. బాల్కనీస్ బాగున్నాయి, అసలు నీట్ గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగో నా కూతురు అన్ని పర్ఫ్యూమ్ కలెక్షన్స్ అవన్నీ అన్నమాట. తనకి ఇంకేం వద్దు, కొన్ని నార్మల్ బడ్జెట్ బ్యాగ్స్ ఇష్టం, పర్ఫ్యూమ్స్ సిస్టమ్. ఓకే ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్. తనకి అలా అన్నమాట. కిచెన్ లోకి వెళ్తారా అసలుకి ఎప్పుడన్నా? అయ్యమ్మా, నేను 24/7 వంట చేస్తాను. నేను చాలా బాగా వంట చేశాను. ఎంత మాట అన్నావు తమ్ముడు. అయ్యో, నా ఫ్యాన్స్ అందరూ కోప్పడతారు, రే నీకు హేమక్క గురించి ఏం తెలుసు, వంట గురించి ఏం తెలుసు అంటే. ఏంటి వంట? ఇవాళ ఎండి చేపలు. కిచెన్ ఎంత బాగుందో. ఇక్కడ సరే, ఇది ఎండి చేపలు ఫ్రై చేశాను. ఇదిగో పప్పు చారు. ఓకే, అది ఇది పప్పు చారు, ఎండి చేపలు. నీళ్ళు వస్తున్నాయి నీకు. అవి నేను చేసినవే. అప్పడాలు ఇవన్నీ మేమే ఇంట్లో చేసుకుంటాం. గుమ్మడొడియాలు, ఇవి మజ్జిగ మిరపకాయలు. కారం అంటే చాలా ఇష్టం నాకు. సో అవి ఎండు రోజులు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఎండి చేపలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. తెచ్చుకుని పెట్టుకోవాలి, కానీ క్లీన్ చేసేసుకుని స్టోర్ చేసుకోవాలి. చూపిస్తాను నీకు. కిచెన్ అయితే ఇది నా రాజ్యం, ఇది నా సామ్రాజ్యం. చాలా నీట్ గా ఉంది. మా వాళ్ళందరికి తెలుసు ఇది. ఎందుకంటే నేను ఇక్కడే కుక్ చేసి వీడియోస్ అన్ని పెడతా ఉంటాను. అందుకు మొన్నే బొమ్మడేళ్ళు చింతకాయ వేసి పులుసు పెట్టి పెట్టాను. అందరూ ఫోన్ లో తిడతాం, వస్తే ఆ నోట్లో నీళ్ళు వస్తున్నాయి అంటున్నా, మాకు వచ్చేస్తున్నాయే అని. అలాగా ఇప్పుడు ఇదొక ఫ్రిడ్జ్, అదొక మెయిన్ ఫ్రిడ్జ్. ఓకే, దీంట్లో ఎండి చేపలు, ఎండ్రాయిలు ఊరి నుంచి వచ్చినాయి ఇవన్నీ క్లీన్ చేసేసుకుని పెట్టేస్తాం అన్నమాట. ఎన్ని రోజుల నుంచి స్టాక్ అది? 3-4 months ఒక్కసారి. ఒక్క రెయిన్ సీజన్ లో తప్ప ఎవ్రీ 3 months ఒక్కసారి ఎవరో ఒకరు పంపిస్తారు. ఇవి స్టాక్ ఉంటుందా? ఉంటుంది, 3-4 months ఉంటుంది. ఇవి ఎండి చేపలు, బీరకాయ ఎండి రొయ్యలు వండుకుంటే చాలా బాగుంటది. ఓకే, ఇది తెలగపిండి. అమ్మ ఉన్నాడప్పుడు పంపించేవాళ్ళు నాకు. తెలగపిండి అంటే ఇష్టం. ఓకే, అది. ఇవి ఎండి చేపలు, ఇప్పుడు నేను చూపించాను కదా, ఇప్పుడు చేశారు. ఇవి ఎండి చేపలు. స్మెల్ వస్తుందేమో. ఇవి నాకు సావిడాలు అని ఉంటే పొడుగ్గా ఉంటాయి అనమాట, అవి ఇష్టం నాకు. ఎన్ని రోజులు ఉంటాయి స్టాక్? అన్ని అంతే, నీకు ఫ్రిడ్జ్ లో పెడితే ఎన్ని సంవత్సరాలను ఉంటాయి బేసిక్ గా. కాకపోతే నాకు ఎవరో ఒకరు పంపిస్తారు కనుక కొన్ని తెచ్చి పెట్టుకుంటా. ఓకే, అట్లా. నాకు సావిడాలు ఎక్కువ రోజులు స్టాక్ ఉంటే. ఈ ఫ్రిడ్జ్ దానికోసమే కొన్నాను నేను, ఇవి స్టోర్ చేయడానికి. చికెన్, మటన్ అని ఉంటే దీంట్లో స్టోర్ చేస్తాను. ఇదంతా నాన్ వెజ్ ఫ్రిడ్జ్ అన్నమాట. ఇది నాన్ వెజ్ ఫ్రిడ్జ్. అది, ఇది నా సామ్రాజ్యం. రాగి బిందులో రాగి నీళ్లు అన్ని మంచి అంటారని తాగలేం, గానీ వంటకి యూజ్ చేస్తున్నాను నేను. సో ఇది నాన్ వెజ్ ఫ్రిడ్జ్, ఇది వెజ్ ఫ్రిడ్జ్. అవును, మొన్న ఎక్కడికో వెళ్ళి చూసాను. ఇది ఎంత బాగుందో చూడు, అసలు బాగుంది. ఇంకా వాడలేదు చూడు. ఇది కూడా రాగిది. ఎంత బాగుందో, నచ్చి కొనేసాను. ఇంకా వాడలేదు, వాడదాంలే అని. అన్ని టైప్స్ వచ్చినాయి రాగిలో ఇప్పుడు. ఇది చూడడానికి చాలా. ఇది యాక్చువల్ గా ఇవన్నీ డ్రై ఫ్రూట్స్, కానీ నేను తిన్ను. కొన్ని బావకే ఎక్కువ పెడతా. నాకు అన్ని బావే ఎక్కువ తింటారు. నాకు అన్ని పచ్చిమిరపకాయ. ఇది ఇప్పుడు నేను చూపించింది ఫ్రంట్, నేను లోపల ఓపెన్ చేస్తా. తీయచ్చు అలా కూడా, తీయచ్చు. మంచిగా ఓపెన్ చేద్దాం. ఇవి అవన్నీ డ్రై ఫ్రూట్స్, ఖర్జూరు. హోమ్ టూర్ చేసేలోపు నాకు అలుపు వచ్చేసింది, నిజంగా చెప్తాను. వాళ్ళకు కూడా పెట్టు, తీయి మరి బయటికి. వాళ్ళు తినరు, వాళ్ళు మంచిగా ఎండ్రోయిలు, పీతలు, పులుసులు అయితే బాగా తింటారు. నా ఫ్యామిలీ అయితే వీళ్ళు. బాగుంది ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ టేబుల్ మీద ఉండేవన్నమాట. ఇంత మంచి టేబుల్ మీద అవి బాగలేదని చెప్పేసి దానికి ఒక సపరేట్ గా అది పెట్టించా. తర్వాత కమ్ హియర్, ఇది మెయిన్ నా ఫుడ్ అన్నమాట. ఇది పానీపూరి బాగా తింటారా? పానీపూరి నేను ఇంట్లోనే చేసుకుని తింటా, బయటదంటే భయం కదా. సో పానీపూరి, నేను కాఫీ టీలు తాగను. సో రస్క్, ఎప్పుడైనా హెడేక్ వస్తే కాఫీలో ఒక రస్క్ ముంచుకుని తింటాం కదా, అట్లా తాగడం అలవాట్లేదు, తింటాను అనమాట కాఫీ. అవి కూడా ఇంట్లోనే చేసుకుంటారా మీరు? రస్కులు ఇంట్లో చేయను, ఈ పూరి బయట నుంచి తెచ్చాను యాక్చువల్ గా. ఇవన్నీ ఇంకా జంతికలు, చొకోడీలు, చల్లవి, ఏమంటారు, స్టఫ్.
అది నాకు ఇష్టం. ఈవినింగ్ 4 అవగానే ఇవన్నీ తినడం ఇష్టం అనమాట. 4-5కి. హౌస్ అయితే ఓవరాల్ గా చాలా బాగా నీట్ డిజైన్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో. చాలా మంది అడిగారంట, నేను కూడా ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. చాలా మంది అడిగారు అసలు, బికాస్ ఆఫ్ యువర్ మై లవ్లీ బ్రదర్. థ్యాంక్ యూ. అందుకనే ఇది చేశాను. థ్యాంక్ యూ. సో అట్లా కూర్చో దాని మీద 150 కేజీ బావ నేను ఇషా ముగ్గురు కూర్చుంటాం దీనిపైన. అవునా? అయినా ఏమవుదు. మొత్తం సెంట్రల్ ఏసీ అనుకుంటా. అంటే క్యాసెట్ ఏసీ అంటారు దీన్ని. ఇంకా అది పెట్టించేసా అన్ని రూముల్లోని. అది సో ఓవరాల్ గా అయితే ఇల్లు అయితే సూపర్ గా ఉంది. చాలా బాగా నీట్ గా డిజైన్ చేసి పెట్టుకున్నారు. ఎక్కడ ప్లేస్మెంట్ అయితే సూపర్. ఈ హోమ్ టూర్స్ చాలా మంది చూడడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ప్లేస్మెంట్స్, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎక్కడి నుంచి ఏమి మంచిగా తీసుకొచ్చి ఉంటారు కదా, సమ్ ఫారెన్ నుంచి, ఎక్కడ ఏ ప్లేస్మెంట్ లో బాగుంటుంది, వీటన్నిటి చాలా ఇష్టపడుతున్నారు. దాని గురించే చేస్తున్నాం మనం. అండ్ ఇంకా ఆర్టిస్టులు అంటే తెలిసిందే కదా, వాళ్ళందరినీ మనం ఇష్టపడతాం కాబట్టి డెఫినెట్గా మిలియన్స్లో వ్యూస్ ఉన్నాయి. వాళ్ళు సాధించిన అచీవ్మెంట్స్, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి జ్యువెలరీ వాడతారు, వాళ్ళ శారీస్ ఏంటి. అసలుకి హేమ గారికి అయితే పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు ఆమె శారీస్కే. సో ఈ రోజు అంతా చూసేసారు కాబట్టి పొంగల్కి అందరు చూసి ఫుల్ ఎంజాయ్ చేయండి. కింద తిట్టుకున్నది కూడా తిట్టుకోండి, అవి కూడా బ్లెస్సింగ్స్ అనమాట. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ హేమ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.